ప్రజాస్వామ్యానికి టార్చ్ బేరర్ లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు. ఈయన తీసే సినిమాలు చాలా వరకు జనంలో చైతన్యాన్ని తీసుకొచ్చి అసలు ప్రభుత్వాలు ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాయి, ప్రజాస్వామ్యంలో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, వాటిని ఎలా సరిదిద్దాలి అని చాలా బలమైన కాన్సెప్ట్స్ తో ఈయన సినిమాలు తీస్తా ఉంటారు అనమాట. ఈయన తీసిన రమణ సినిమానే తెలుగులో ఠాగూర్ గా రిలీజ్ అయింది. అలాగే తర్వాత చిరంజీవి గారితో తీసిన స్టాలిన్ సినిమా, విజయ్ గారితో తీసిన తుపాకీ గాని, సర్కార్, ఇవన్నీ కూడా దేశం కోసం ఒక పౌరుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, అలాగే దేశంలో ఎలాంటి శక్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా చూపించి వాటిని ఎలా ఎదుర్కోవాలనేది ఒక సొల్యూషన్ కూడా చెప్పిన డైరెక్టర్ అన్నమాట. ఈయన సినిమాలన్నీ కూడా జనానికి ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికే ఉంటాయి. అలాంటి గొప్ప డైరెక్టర్ ఈయన ఏ సినిమా చేసినా సరే ఖచ్చితంగా అందులో ఏదో ఒక సందేశం అయితే ఉంటదన్నమాట. అయితే అలాంటి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక పొలిటికల్ సినిమా ఒకటి తయారు చేశారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. ఆయన ఈ సినిమాతో అసలు ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, అసలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ప్రజల కోసం ఎలా పోరాడాలి, అసలు ఒక టార్చ్ బేరర్ లా ఒక నాయకుడు ఎలా ఉండాలని చెప్పి దానికి ఒక కథని సిద్ధం చేసుకుని మన పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పడం జరిగిందంట. అసలు ఆయన ఈ కథ విని అసలు మైండ్ పోయిందంట ఆయనకైతే మాత్రం. నిజంగా ఇలాంటి కథ నాకు ఈ ఏజ్ లో ఇలాంటి టైంలో ఇప్పుడు పాలిటిక్స్ లో నేను ఉన్నదానికి నాకు ఇలాంటి కథ పడితే మాత్రం ఖచ్చితంగా చాలా గొప్ప సినిమా అయింది. మా అన్నయ్య గారికి ఠాగూర్ అనే సినిమా ఎంత గొప్ప సినిమాగా ఉందో నాకు కూడా ఈ సినిమా అంత గొప్పగా ఉంటది. నాలో ఉన్న భావాలన్నీ కూడా ఈ సినిమాలో బాగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా నేను చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారంట. నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఒక పొలిటికల్ పార్టీని పెట్టి ప్రజల కోసం ఆయన చేస్తున్న కృషిని మనం చూస్తానే ఉన్నాం అన్నమాట. అయితే ఆయన అసలు ఇంకా ఎలా ఉంటాడు, ఇంకా అసలు ఆయనలో ఉన్న భావాలన్నీ ఎలా ఉన్నాయి, ఆయన ప్రజల కోసం ఇంకా ఎన్ని రకాలుగా ఏం చేయాలనుకున్నాడు, ఎలాంటి సంక్షేమాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఎలాంటి ఉపాధి అవకాశాలు, ఎలాంటి ఆరోగ్యం, ఎలాంటి విద్య, ఇలా అన్ని కాన్సెప్ట్ లో కూడా ఒక నాయకుడు అనుకుంటే ఏమేం చేయగలడు అనే దానికి ఒక చిత్ర రూపాన్ని మన స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు అనుకున్నారంట. దాంట్లో హీరోగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనే బాగుంటది. ఆయన ఉండే నిజాయితీ చాలా పర్ఫెక్ట్ గా జనాల్లోకి వెళ్ళిద్ది. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ కూడా ఈ కథ ఆయనకైతేనే పర్ఫెక్ట్ అని చెప్పి మురుగదాస్ గారు కూడా అనుకున్నారంట. నిజంగా అసలు ఇలాంటి కథ పడితే మాత్రం మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్న నిజాయితీ చాలా బలంగా ఉంటది అనమాట. ఆయన్ని ఎవరైనా ఏమైనా అనగలరు కానీ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ గురించి మాత్రం ఎవరు కూడా ఏలెత్తి చూపడానికి లేదు. ఆయన అంత నిస్వార్థంగా నిజాయితీగా ఉంటారనమాట. ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పి మనం ఫిక్స్ అయిపోవచ్చు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన అయితే రాబోతా ఉందని తెలుస్తా ఉందన్నమాట. అలాగే మురుగదాస్ గారు అనుకున్నట్టుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ నాయకుల్లో ఒక టార్చ్ బేరర్ లాగా చూపించాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.